ఫ్రెండ్స్, నా పేరు మురళి. నా ఛానల్ పేరు MDVPSJ వీడియోస్. సో దయచేసి నా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి. సో ఇవాళ మేము మిరాయి సినిమాకి వెళ్ళాం అనమాట, నేను నా ఫ్రెండ్ గౌరీ. సో దాని గురించి రివ్యూ చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ గౌరీని తన ఒపీనియన్ ఎలాగుందో అడగబోతున్నా. సో గౌరీ, నీకు ఎలాగనిపించింది మూవీ? ఈ సినిమా ఒక అబౌవ్ యావరేజ్ గా అనిపించిందిరా. పాజిటివ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది VFX. ఈ మధ్య ప్రతి సినిమాలో VFX ట్రోల్ చేస్తున్నారు, కానీ ఈ సినిమాలో ట్రోల్ చేయడం కొడుకుని ఎలా కొట్టాలంటే అసలు ఆదిపురుష్ టీషర్ట్ చూడు, ఆ బండ కొడుకు పేరేంటి, ఓం రావత్. ఆడిని కుక్కని కొట్టేట్టు కొట్టాలరా ఈ సినిమా చూపించి. మా తెలుగులో చూసారని నువ్వు కొట్టకరాలు, ఆల్రెడీ ఇన్స్టాల్ అందరు కొట్టేస్తున్నారు. అరే ఏమైనా తీసాడరా నిజంగా సినిమా. అతను నిజంగా మిరాయి సూపర్ రా మూవీ మాత్రం సూపర్. నాకంతా చాలా పీక్స్. అసలు నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసానని నాకు అనిపించింది. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే అన్ని చాలా బాగున్నాయి రా, కాకపోతే కొన్ని నిజాలు కూడా మాట్లాడుకోవాలి. అవునవును. లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్ రెఫరెన్స్ ఉందిరా. ఓకే. అవెంజర్స్ ఎండ్ గేమ్ రెఫరెన్స్ ఏంటంటే అవెంజర్స్ ఎండ్ గేమ్స్ లో 5 స్టోన్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇక్కడ 9 బుక్స్ చేశారు. ఓకే ఓకే ఫైన్. సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రైన్ ఆపే సీన్ స్పైడర్ మ్యాన్ మూవీలో ట్రైన్ ఆపుతాడు అనమాట. ఓకే. సో అదొకటి. ఈ రెండు కాకుండా అయితే ఇంకేం లేదురా, సినిమా అంతా చాలా ఫ్రెష్ గా కొత్తగా ఉంది. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే టు బి ఫ్రాంక్, నేను తేజకి నేను అగ్నిస్ట్ కాదు, నేను యాంటీ ఫ్యాన్ కూడా కాదు. కాకపోతే ఇంకా చిన్న కుర్రాడు ఏమైనా పెద్ద మెటీరియల్ అనమాట ఇది. అవునవును. ఈ స్టోరీ అనేది కొద్ది పెద్ద మెటీరియల్. లైక్ ప్రభాస్ గాని మహేష్ బాబు గాని పడుంటే మాత్రం మాయా చెప్తున్నాను 1000 కోట్లేంటి 1500 కోట్లు పక్కా. అంటే ప్రభాస్ మహేష్ పెద్ద హీరోలు కాకపోయినా మిడ్ రేంజ్ హీరోస్ లో కొంచెం బాగా కట్అవుట్ ఉన్న హీరోస్, వరుణ్ తేజ్ గాని అలాంటి వాళ్ళు చేస్తుంటే కొద్దిగా బాడీ ఫిజిక్ చేస్తుంటే ఫైట్ లవి చేసినా సరే కొద్దిగా సూట్ అవుతుంది. లేదంటే గోపిచంద్ వీళ్ళు చేస్తుంటే గోపిచంద్ కూడా సెట్ అవుతుంది రా మంచి. అంటే ఆ స్క్రీన్ మీద ఎలివేషన్ లకి వీటికి ఇంపాక్ట్ వచ్చేది. అవును అవును. ఇప్పుడు కాకపోతే ఇక్కడ తేజ సజ్జ ఏంటంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు మరీ అంత సూపర్ హీరో లాగా అంత ఎలివేషన్ ఇస్తే కొద్ది నాకు ఎందుకో ఇబ్బట్టిగా అనిపించింది రా నాకు. అంటే అంత సూటబుల్ గా అనిపించలేను. సరే గౌరీ, మరి ఇదేంటిది డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి? సినిమా డైరెక్టర్ వచ్చి కార్తీక్ ఘట్టపునేని. మనకి సూర్య వర్సెస్ సూర్య గాని ఈగల్ గాని తీసారు. ఓకే. ఆయన తనే చాలా డెవలప్ అయ్యాడు అయితే. అదే సినిమా జానర్ వచ్చేసి సో ఫ్యాంటసీ అడ్వెంచర్. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి. ప్రొడక్షన్ వచ్చి మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ TG విశ్వప్రసాద్. ఓకే. అండ్ నేను సినిమా రన్ టైం వచ్చి 2 hours 48 minutes. ఓకే. నాకు అనిపించింది మాత్రం సినిమా అంతా ప్లస్ పాయింట్. అక్కడ మన ఓజీ వచ్చేంత వరకు డోకా లేదంటావు సినిమాకి. ఓజీ వచ్చేంత వరకు కుమేస్తుంది. 23rd వరకు దోకా లేదు. ఇంకా 24th నైట్ తుఫాన్ స్టార్ట్ అవబోతుంది 9 o'clock. మెగా తుఫాన్. అంతే ఫ్రెండ్స్ ఇవాళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్.